ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బ్రో హాయ్ బ్రదర్. బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తున్నాం. ఫైనల్ వచ్చేసింది బిగ్ బాస్, అసలు ఎలా అనిపిస్తుంది? యా సూపర్ బ్రదర్, అల్టిమేట్ గా ఉంది. ఫైనల్ కి వచ్చేసింది. సో ఎవ్రీ టాస్ కూడా చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఎవ్రీ పర్సన్ ఒక ఫైటర్ లా కాకుండా ఒక బిగ్ ఫైటర్ లా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న 7 మెంబర్స్ కూడా అల్టిమేట్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ 9. ఒకరికి మించి ఒకరు గేమ్ ఆడుతున్నారు. వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తూ తన కప్పు వైపు తాను పరిగెడుతూ ఎవ్రీ వన్ అల్టిమేట్ గా కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు బ్రదర్. రీసెంట్ గా ఏంటంటే హౌస్ లో కామనర్స్ వచ్చారు, అంటే కామనర్స్ అంటే లైక్ ఆడియన్స్ వచ్చి కొంతమంది అడగడం జరిగింది. అందులో తనుజని తిట్టడం జరిగింది ఒక కామనర్ వచ్చేసి. సో నువ్వు ఏం ఆడుతున్నావు గేమ్, నీకు ఎందుకు ఓట్ చేయాలి, అసలు నువ్వు ఏం గేమ్ ఆడట్లేదు అని చెప్తే తను తెలమోగం వేసుకుంది. దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా తనుజ షీఈస్ వెరీ బిగ్ ఫైటర్ ఇన్ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్. బికాజ్ ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కన్సిస్టెంట్ ఫైట్ చేస్తూనే ఉంది. ఏ బాండింగ్ ఫామ్ చేసినా తన గేమ్ వరకు వచ్చేసరికి ఆ బాండింగ్ క్లియర్ చేస్తుంది. ఒకవేళ ఆమె గేమ్లో లాస్ అయినా సరే ఆ ఎమోషన్స్ బయటని అప్పటికప్పుడే ఎక్స్ప్రెస్ చేసేసి నార్మల్ పొజిషన్కి వస్తుంది. చెప్తున్నా, ఎందుకంటే తనుజ ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు 14th వీక్ వరకు షీ వాజ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఓటింగ్. అది కొంతమందికి నచ్చట్లేదు, ఆడియన్స్ కావచ్చు, కొంత పిఆర్లకి నచ్చకపోవడం వల్ల ఆమెను అలా అంటున్నారు. బట్ షీఈస్ పర్ఫెక్ట్ గేమర్ అని నా ఫీలింగ్ బ్రదర్. ఇప్పుడు ఆ ప్రోమో రిలీజ్ అయింది కదా, యా అది ఇంపాక్ట్ చూపిస్తుంది ఏమన్నా ఓటింగ్? ఎస్ ఆఫ్ కోర్స్. ఎస్, సంజన అండ్ ఎమాన్యుయల్ మమ్మీ కొడుకు అనే ఒక బాండ్ అయితే ఫామ్ చేశారు ఈ బిగ్ బాస్ 9లో. ఆ బాండ్ అనేది జస్ట్ బాండ్ మాత్రమే. దిట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ బాండ్, దట్ ఈస్ ఎ టెంపరీ బాండ్. సో గేమ్ వరకు వచ్చేసరికి అందరూ నార్మలే, ఎవరు సెల్ఫ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. తల్లి అయినా తండ్రి అయినా ఫైట్ చేయాల్సిందే. ఇక్కడ ఎమాన్యుయల్ కూడా అన్నారు, తల్లి తప్పు చేసినా అదే అడుగుతాం, బట్ రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ సంజన గారు, గేమ్ కదా, గేమ్లో నేను ఫైట్ చేస్తాను, నా గేమ్ నాదే అని ఇద్దరు క్లియర్. అసలు అది గేమ్ అంతే, దెర్ ఈజ్ నో ఎనీ బాండ్. ఎస్, యా డిమాండ్ సూపర్గా ఆడుతున్నాడు. బట్ డిమాండ్ లాస్ట్లో మార్క్స్ విషయంలో కూడా చాలా కాన్సన్ట్రేషన్తో గేమ్ ఆడాడు. సో ఎనీవే లాస్ట్కి వచ్చేసారు. బట్ ఏమవుతుంది అనేది చూడాలి. అందరూ ఫైటర్సే. యా సుమన్ శెట్టి గారు నార్మల్గా ఆడుతున్నారు. బట్ ఓటింగ్ అయితే వెరీ లీస్ట్ ప్రయారిటీలో ఉంది ఆయనకి. మేబీ ఆయన ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడని నేను అనుకుంటున్నాను. సో బర్నీ గారు లాస్ట్లో ఆయన ఈ టికెట్ ఫైనల్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో ఆయన స్కోర్లో 50% తనుజాకి ఇచ్చేశారు, 25,000 మార్క్స్ కూడా. బట్ అక్కడ ఒక ఎమోషన్ బాండ్ అయితే ఫామ్ అయింది. నేను హెల్ప్ చేస్తున్నా, నేను ఒకవేళ వెళ్ళిపోయినా పర్వాలేదు, తనుజా గెలవాలనే ఒక ఫీల్, ఎమోషన్ అనేది బర్నీ గారు చూపించారని నా ఫీలింగ్. బట్ తనుజా డజంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్. షీ ఈజ్ ఫైటింగ్ ఫర్ విన్. షీ ఈజ్ ఫైనల్లీ ఫైటింగ్ ఫర్ టైటిల్ అంతే. ఆల్రెడీ సో యాక్చువల్గా తనుజాకి కళ్యాణ్ సపోర్ట్ ఉంది, ఎమాన్యుయల్ సపోర్ట్ ఉంది, బర్నీ గారి సపోర్ట్ ఉంది. బట్ ఆమె ఓన్లీ టేక్ ద సపోర్ట్. షీ డజంట్ సపోర్ట్ ఎనీబడి వెన్ షీ లాస్ ద గేమ్. ఆమె లాస్ అవుతుంది అంటే ఎవరికి ఆమె సపోర్ట్ చేయదు, తన గేమే. ఎందుకంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కమర్షియలే బ్రదర్. ఫైనల్గా దే వాంట్ ద విన్ అండ్ దే వాంట్ మనీ. అంతేగాని ఈ బాండ్స్ వల్ల మనకేం రాదు, ఏమీ తీసుకెళ్ళలేము కూడా. మనకి విన్ ఎవరైనా గెలిస్తే వాళ్ళే. ఎంతమంది కష్టపడ్డారని కాదు, ఎవరు సక్సెస్ అయ్యారనేది ఫైనల్గా చూస్తారు. విన్నర్ తనుజ, రన్నర్ వచ్చేసి ఎమాన్యుయల్ ఆర్ కళ్యాణ్. టాప్ 3 కళ్యాణ్ అండ్ ఎమాన్యుయల్ అండ్ తనుజ. దిస్ వీక్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి. యా సంజన గారు ఈ వీక్ ఎవరు, నెక్స్ట్ వీక్ అయిపోతారు. బట్ టాప్ 5లో ఆమె ఉండదు. బట్ ఐఎమ్ వెరీ కంజెస్టెడ్ పర్సన్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ స్ట్రాటజీ ప్లేయర్. బట్ నో వన్ అండర్స్టాండ్ హెర్ ఫీలింగ్స్. ఈవెన్ ఆమె జైల్ టాస్క్లో కూడా 3 times ఈ కేమ్ అవుట్. అది కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఎంత ఇన్నోసెంట్ పీపుల్ అనడానికి అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే షీ ఈజ్ ప్లేయింగ్ ఆల్వేస్ స్ట్రాటజీ, బట్ నో వన్ అండర్స్టాండ్ వాట్ షీ ఈజ్ ప్లేయింగ్. ఆమె ఏం ఆడుతుంది అనేది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు ఏంటి అంటే ఒక గొర్రె ఎటు వెళ్తే ఆ గొర్రెలన్నీ అటే వెళ్తున్నాయి, కానీ ఎవడు ప్లే చేస్తున్నాడు, ఎవడు ఇంటెలిజెంట్గా ఆడుతున్నారు అనేది ఎవడు కూడా లేదు. ఈ బిగ్ బాస్ 9లో నో వన్ ప్లే ద ఇంటెలిజెంట్ గేమ్, జస్ట్ దే ఆర్ ప్లేయింగ్ టు గెట్ ద విన్ అంతే. అందులో ఇంటెలిజెంట్గా ప్లే చేసింది సంజన అనుకోవచ్చని నా ఫీలింగ్.